వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అన్న కాదన్న హామీని హైకమాండ్ నెరవేరుస్తుందా? షర్మిల గారు అంటే వైఎస్ షర్మిల గారు అధిష్టానం ఇచ్చినటువంటి హామీని ఎట్టకేలకు నెరవేర్చబోతుందా అనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే త్వరలోనూ ఆమెకు చట్టసభలకు పంపించనున్నారు. అన్న కాదంటే హక్కును చేర్చుకొని ఆమెకు చేసినటువంటి ప్రామిస్ను సాకారం చేయబోతుందా అంటే ఇక్కడ దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే అవుననే సమాధానం ఇస్తుంది. అంటే ఏపీ పిసిసి చీఫ్ అంటే ప్రెసిడెంట్గా ఉన్నటువంటి షర్మిల గారు రాజ్యసభకు ఎంపిక అవుతున్నట్టుగా తెలుస్తుంది. కర్ణాటకలో త్వరలో అంటే రాజ్యసభ స్థానాలు 4 అయితే ఖాళీ అవుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు దక్కనున్నాయి కాబట్టి వీటిలో ఒక స్థానం షర్మిలకు కట్టబెట్టాలని కూడా అధిష్టానం అయితే నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. షర్మిల పార్టీలో చేరే సమయంలో కూడా రాజ్యసభ సీటు ఇస్తామని కూడా హైకమాండ్ హామీ ఇచ్చింది. కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తామని కూడా హామీ ఇచ్చినట్టు అప్పట్లో ఒక ప్రచారం అయితే జరిగింది. అయితే త్వరలో అక్కడ ఖాళీ కానున్నటువంటి సీట్లలో ఒక స్థానాన్ని షర్మిలతో భర్తీ చేసేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా సానుకూలంగా ఉన్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ బలహీనంగా ఉండడంతో ఆ ఓట్ బ్యాంకును కాంగ్రెస్ వైపు ఇక్కడ మార్చుకునేందుకు కూడా షర్మిల పదవి అప్పగిస్తే ఆ రకంగా కూడా పార్టీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందనేది కూడా అధిష్టానం అయితే భావిస్తుందట. మొత్తానికి త్వరలోనే చట్టసభలకు వెళ్ళనున్నట్టుగా కూడా తెలుస్తుంది. షర్మిల గారు ఎట్టకేలకు షర్మిల గారు కళ సాకారం కాబోతుందని కూడా తెలుస్తుంది. కాబట్టి చూద్దాం చట్టసభల్లోకి వెళ్తారా లేదా అనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.